సో ఇలాంటి స్ట్రాటజిక్ ప్లాన్ చేశారు కాబట్టి దీన్ని ముందుగానే చైనా గుర్తించి ఆటోమేటిక్ గా దాన్ని రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగిందండి. రైట్. ఒకసారి తేగట్ ప్రసాద్ గారు, ఇమ్రాన్ ఖాన్ ఆయన చైనాకి దగ్గరగా వెళ్ళటం, ఇది మొత్తానికి అమెరికా జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే వాళ్ళ డేవిడ్ లూ అని వాళ్ళ సిఐఏ ఏజెంట్ని పంపించింది. అంటే సైమల్టేనియస్ మీరు చూడండి, వాళ్ళ మాట వినని దేశాల్లో ఉన్న ప్రభుత్వాలను ఎలా కూల్చాలి, ఆ దేశాధినేతల్ని ఎలా అన్సెరిమోనియస్గా దేశాల నుంచి బయటికి పంపించారు, అది చేసింది. ఆ రోజు వాళ్ళ మాట పరిచయం పెట్టి రష్యాకి వెళ్ళాడు. అది రెండో రోజే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవుతుందనుక ముందు రోజు రష్యా వెళ్ళాడు. చైనా ఇది ఆ తర్వాత చైనాకి వెళ్ళాడు. ఇది కాలింది అమెరికాకి. సో ఇమీడియట్గా ఇతన్ని డీథ్రోన్ చేయడం కోసమని దే హావ్ ఇనిషియేటెడ్ ఏ ఆపరేషన్. అది డ్రాప్ సైట్ న్యూస్, దాంట్లో చాలా ప్రధానంగా డాక్యుమెంట్ కూడా, సైఫర్ మీరు చూసి ఉంటారు, కోడెడ్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఇదంతా క్లియర్గా రాసుకో. డేవిడ్ లూ అతను, ఆ డేవిడ్ లూ అనే అతను ఏం చేశాడు, వీటన్నిటికన్నా ముందు స్టాలిన్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అంటే దేశాన్ని అస్థిరం చేయాలి, కన్సిస్టెంట్గా ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు ఏ దేశాల్లో ఉండకూడదు, నిప్పు రాజేస్తూనే ఉండాలి. స్టాలిన్ మొదటి నుంచి ద్రవిడ దేశంలో ఉన్నదే, వాళ్ళు అసలు భారతీయులకు డిఫరెంట్ అని భావిస్తుంటారు వాళ్ళు. సో మనం ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా అని, మీకు ఆయనతో పెరియార్ కనుక చూస్తే బ్రిటిష్ వాళ్ళకి అప్పట్లోనే చెప్పాడు, మమ్మల్ని వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా వేరే దేశం చేయండి అని. మహమ్మద్ అలీ జిన్నాకు కూడా పెరియార్ లెటర్ రాశాడు, సపోర్ట్ కూడా చేశారు, మమ్మల్ని సపరేట్ చేయడానికి మాకు సహకరించి నేను మీకు సహకరిస్తాను. అట్లాంటి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని నరనర పాకించుకుంటూ వస్తున్న స్టాలిన్ దగ్గరికి డేవిడ్ లూ వెళ్ళాడు. ఆయనతో ఆయన మాట మాట్లాడాడు. సరే ఇది సమయం కాదనేదో మొత్తానికి అక్కడి నుంచి షేక్ హసీనా దగ్గరికి వచ్చి సెయింట్ మార్టిన్స్ ఇమ్మన్నాడు. కుదరదన్నది ఆవిడ, వెంబడి తన్ని తగిలేశారు అక్కడి నుంచి. అట్నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు. ఇతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఏమో ఎందుకో ఈల్డ్ కాలా. సో ఈ క్రమంలో ఏమైంది, అతను తప్పించడానికి అసీం మునీర్, అప్పుడు దీదెన్ ఐఎస్ఐ చీఫ్, అతన్ని ప్రయోగించారు. జరిగిన ఈ సంఘటనలన్నీ కనుక చూస్తే ప్రపంచంలో తాను మినహా ఏ దేశము ప్రశాంతంగా ఉండకూడదు అనే ఒక ప్రిన్సిపల్ని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మిన అమెరికా చేస్తూ వస్తున్న అకృత్యాల పరంపరలో భాగంగా ఇది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇటు అమెరికాకి దగ్గర అవటం అనేది చైనా జీర్ణించుకోలేకపోతుంది. సో అందువల్ల న్యూక్లియర్ సబ్మెరీన్స్ అనేది ప్రస్తుతానికైతే ఎబయన్స్లో పడింది. ఇవ్వదు అని మనం చెప్పలేమండి, ఇప్పటికి ఇవ్వదు అని మాత్రమే అనుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ సపరేట్ తమిళ దేశము అనేది, అంటే ఇక్కడ మన తమిళనాడు, శ్రీలంకలో జాఫ్నా, అటు కొన్ని కంబోడియా, ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో మలేషియా, ఈ దేశాలన్నీ కలుపుకుని ఒక గ్రేట్ తమిళ్ సపరేట్ కంట్రీ చేయాలి అనే ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ భావజాలం ఇంకా కొనసాగుతోంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఇంకెవరు వచ్చినా సరే అది ఉంటుంది. అది కానీ అక్కడ మనకి అది అంతగా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే శ్రీలంక, మిగతా దేశాలన్నిటి కూడా వాళ్ళ దేశంతో విలీనమై వాళ్ళు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఈ డేవిడ్ లో ఇంకోటి ఏం చేశాడంటే ఒక క్రిస్టియన్ కంట్రీ తీసుకురావాలి అని, ఇక్కడ మిజోరాము, అక్కడ ఎవరైతే ఎస్పెషల్లీ అమెరికన్ క్యాథలిక్స్ ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఎవరైతే నార్త్ ఈస్ట్ లో వాళ్ళందరినీ కలుపుకొని, కొన్ని మయన్మార్ ప్రాంతాలను వీళ్ళందరినీ కలుపుకొని ఇంకోటి చేద్దామనే ప్రయత్నం కూడా జరిగింది. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ ఎప్పుడైతే దేశాన్ని పరిపాలించే అధినేత చాలా స్ట్రాంగ్ గా ఉన్నారో, అతని మీద ఎటువంటి అలిగేషన్స్ లేవో, ఈ డీప్ స్టేట్ కానీ డీపెస్ట్ స్టేట్ కానీ ఏమి చేయలేరండి. సో ఎక్కడైతే ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో, ఎందుకంటే మీరు హసీనా గారిని చూడండి, కరప్షన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇమ్రాన్ ఖాన్ మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ని పడగొడుతున్నారు. ఇంకా మీరు చైనా వాళ్ళు గురించి వస్తే, ఎస్ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇద్దరితో ఆడుతున్నారు, ఇద్దరితో కాపురం చేస్తున్నారు. ఒక పక్క యుఎస్, ఇంకో పక్క చైనాతో. సో ఎవరు బిజీగా ఉంటే ఇంకోటితో కాపురం చేస్తున్నారు వాళ్ళు. సో ఆ ధోరణిలో మనం చూసుకుంటే అండి, చైనాకి ఏంటి ముఖ్యం, చైనా కానీ యుఎస్ కానీ వేరే కాంపిటీటర్ ఆర్థికంగా ఎవరు బలోపేతం కాకూడదు. ఆ దేశం ఏదైనా ఉందంటే దాంట్లో ఇన్స్టెబిలిటీ మనం తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు ఆ బాటలోనే కొట్టిమిట్టాడుతూ ఉంటారు, మిగతా ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కాలేరు. అది వాళ్ళు చేస్తున్న టార్గెట్ ఎప్పటి నుంచో. అందు గురించి పాకిస్తాన్ కి ఏ విధంగా సపోర్ట్ చేయాలో అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ అంటారా, ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఎప్పటి నుంచో మనకు ఆ థ్రెట్ అయితే ఉంది.
మనకి ఇంపార్టెంట్ అంటే డిఫెన్స్ పరంగా చాలా తక్కువ చర్చించుకుంటున్న ఒక ఏరియా ఏదైనా ఉంది అంటే మన నేవీలో మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము Yes, అనే విషయం. మనం ఎప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రఫైల్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం కానీ నేవీ గురించి మనం చాలా తక్కువగా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే అన్ని మాధ్యమాల్లో కూడా ఇదే జరుగుతోంది. ఒక అంశం మనం చూడాలంటే అండి, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇండియన్ నేవీని అయితే ఎవరు కొట్టలేరండి. సో అంత చాలా బలోపేతంగా ఉన్నాం మనము. యుఎస్ నేవల్ ఇన్స్టిట్యూట్ 2023 రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే యాంటీ సబ్మెరైన్ అటాక్స్ కానీ వీటిని దీంట్లో డిటెక్ట్ చేయడంలో భారతదేశము 94% ఉంది. అంటే విచ్ ఈస్ అరౌండ్ మోర్ దెన్ 10% ఈ నాటో దేశాల కంటే ఎక్కువగా ఉంది. 2019లో ఈ సబ్మెరైన్, చైనీస్ సబ్మెరైన్స్ ఇవన్నీ వస్తే ఐడెంటిఫై చేసిన 18 నిమిషాల్లోనే మళ్ళీ మామూలుగా వాళ్ళకి లెవెల్కి వచ్చి బయటకు వచ్చి బాబు తప్పైంది మాకు క్షమించండి, నేను బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. ఇంకా మనం చూసుకుంటే అండి, ఇప్పుడు మలబార్ కోస్ట్ లో యుఎస్ వాళ్ళకి మనది జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఎక్సర్సైజ్ లో విత్ ఇన్ 4 hours యుఎస్ సబ్మెరైన్, ఐ థింక్ ఇట్స్ $8 billion ఎంతో, దాన్ని అంటే యుఎస్ నేవీ ఇస్ కన్సిడర్ టు బి ద బెస్ట్. సో దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి మతిపోయింది. సో ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, ఏం చేస్తున్నారు? సో అంటే నేను చెప్తుంది ఏంటంటే భారతదేశం యొక్క నేవీ కేపబిలిటీస్ చూసుకుంటే అండి అది 4 level అప్రోచ్ ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే సీ బెడ్ నెట్వర్క్ సెన్సర్స్ ఏదైతే ఉంటుందో అదొకటి. నెక్స్ట్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ ఉంటాయి, ఏయువీస్ అంటారు, అది ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, దానిపైన శాటిలైట్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్. ఈ 4 ఏంటంటే అసలు కంచుకోట కింద మొత్తం ఇండియన్ ఓషన్ చుట్టూ ఏదైతే ఉందో అందు గురించి భారతదేశాన్ని ఎవరు తక్కువ అంచనా వేయలేరు. ఎస్పెషల్లీ వాటర్స్ లో వచ్చేసరికి నెక్స్ట్ వార్ ఏదైనా జరుగుతుంది అంటే నేవీ ఆర్ వాటర్ మీద అయ్యే అవకాశాలు చాలా ఉంది. ఇంకా చూసుకోవాల్సిన అంశాలు ఏవేవి ఉన్నాయంటే మొత్తం వరల్డ్ లో ఉన్న ట్రాఫిక్, లేకపోతే అంటే ఈ వాణిజ్య పరంగా, లేకపోతే ఇంటర్నెట్, ఇవన్నిటి కూడా ఈ ప్రాంతంలో అవబోతోంది. అందరి దృష్టి దీనిపైనే ఉందండి. సో పాకిస్తాన్ అంటారా, పాకిస్తాన్ ఎప్పుడు అంటే మనం కొన్ని ఫార్మా కంపెనీలు ఏం చేస్తాయంటే ఏదైనా కొత్త వ్యాక్సిన్ కానీ ఏదైనా మెడిసిన్ తీసుకొస్తే ఫస్ట్ ఒక ఎలుకల మీద ప్రయోగం చేస్తారు. సో చైనా వాడికి ఒకవేళ ఇచ్చినా సరే వాడికి దీన్ని ఒక ఎలుకల్లాగా పెట్టుకుని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో చైనా వాడు సప్లై చేసిన ఈ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే సబ్మెరైన్ మిజైల్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ని ఒక గినీ పిగ్ అంటారు, దానిగా వాడుకుంటున్నాడు. సో చైనా వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ గా ఉన్నాయో మనం ఆల్రెడీ ఇరాన్ లో చూసాం. వాళ్ళ రేడార్లు కానీ ఇవన్నీ ఎంత ఎఫిషియెంట్ గా ఉన్నాయి, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తాయో. అందు గురించి చైనా వాళ్ళకి ఆ కేపబిలిటీస్ మీద మనము అంతగా దాని మీద వరి అవ్వాల్సింది లేదు. ఎస్, సబ్మెరైన్ పరంగా ఆర్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దానికి కూడా భారత్ రెడీగా ఉంది. ఈ వాటర్ వార్స్ జరిగితే నేను అనుకోవడం యుఎస్ కూడా భారత్ తో కలిసే అవకాశం ఉంటుందండి. రైట్, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో మొత్తం ఈ చైనా పాకిస్తాన్ మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం మనం చూసాం. అది డ్రాప్ సైట్ న్యూస్ ఒక సైఫర్ లీక్ అయిందో ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారు.